కాకినాడ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్నంటున్నాయి. జిల్లాలోని రాగిరెడ్డి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని జిల్లా మహిళలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా, స్వశక్తితో జీవించేలా మహిళల కోసం ప్రత్యేకంగా డ్వాక్రా రుణాలు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీనిపై మరింత సమాచారం కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎంతో ఈరోజు ఆనంద ఉత్సవాలతో అయితే ఈ యొక్క వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కాకినాడ జిల్లా కాకినాడ రాగిరెడ్డి కళాక్షేత్రంలో మహిళలు మేమంతా ఒక్కటే, మేము కూడా అంటే మా ఇంటి పనులకే కాదు, మేము ఉద్యోగాలకే కాదు, మేమంతా కూడా అంటే మేము కూడా అందరిలో ఒకరు అని చెప్పి ఈరోజు చాటి చెప్పే విధంగా అయితే ఏవైతే రాగిరెడ్డి కళాక్షేత్రంలో మహిళలంతా కూడా ఈ వేడుకలు జరుపుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది మహిళలు వారు అడిగి మరింత సమాచారం చేసే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు జనసేన సిటీ సెక్రటరీగా ఉన్నారు, దిశ మెంబర్ కూడా ఉన్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, అసలు మహిళలకు రక్షణ ఏ రకంగా ఇస్తున్నారు? మాకు రక్షణగా కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారంగా మాకు అన్నీ బాగా జరుగుతున్నాయండి. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే అండి. కూటమి ప్రభుత్వంలో మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి, ఏది లేదు అనేసి ఏం లేదు. మాకు ప్రతి విషయంలోని అండగా దండగా ఎంపీ సార్ ఉన్నారు, తోట సుధీర్ గారు ఉన్నారు, తండ్రి వర్యులు మాకు రక్షణగా. అందరూ మాకు ఏం కావాలో, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా చేద్దామమ్మా, మీ ముందు మేము ఉంటాము, కృషి అంతా మేమే చేస్తాము అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇలా మేము గవర్నమెంట్ వాళ్ళు మామూలుగా హీరో వెహికల్ విడా వెహికల్స్ ద్వారా ర్యాపిడో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే జెంట్స్తో పాటు ఇది కూడా ర్యాపిడో వాళ్ళకి కూడా మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా అయింది. అంటే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా వండర్ఫుల్ మూమెంట్. అంటే ర్యాపిడో ద్వారా కూడా లేడీస్కి ఇలాంటి మా హీరో వెహికల్స్ నెక్స్ట్ విడా వెహికల్స్ ద్వారా ఇలా వచ్చినందుకు కూడా మేము చాలా మొత్తం అంతా కూడా ఇక్కడ మహిళలు కూడా అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా విడా వెహికల్స్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు కూడా తీసుకోవాలి అన్న ఇది ఉత్సాహం చూపిస్తున్నారండి. చాలా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా నిర్భయంగా కూడా ఇలాంటి వాటిల్లోనూ ఇలాంటి ఈ వెహికల్స్ చాలా డ్రైవ్ చేసినందుకు చాలా ఇదవుతున్నారండి. దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూసి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటంటే మిగతా వెహికల్స్ కన్నా కూడా ఈ వెహికల్ చాలా ఇంపార్టెన్స్, చాలా ఫెసిలిటీ కూడా ఉందనేసి చాలా ఇదయ్యి అంతా ఎంకరేజ్ చేస్తున్నారు. మేడం చెప్పండి, ఇవాళ ఉమెన్స్ చేసుకుని ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ ప్రభుత్వంలో కూడా ఉమెన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఈరోజు ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మొత్తం లోపల హాల్ అంతా ఫుల్ అయిపోయి నిండుగా ఉన్నదండి. ఇంకా బయట కూడా చాలామంది ఉమెన్ చూస్తున్నారు. లోపలికి వెళ్ళి ఆ మీటింగ్లో ఏంటి, ఏమేమి చేస్తారు, ఏంటి అనేది ఏ విధంగా ఎటువంటి మహిళలకి ఇంప్లిమెంటేషను ఏ విధంగా ఉంటుంది అనేది ఉత్సాహంతో బయట కూడా మహిళలు చాలామంది ఉన్నారండి. మీటింగ్కి లోపల ఎంపీ సారు ఇలా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మొత్తం అందరూ ఉన్నారు. కానీ ప్రస్తుతం డిపార్ట్మెంట్ వైజ్ కొంచెం మాట్లాడుతూ ఉన్నారండి. ఉమెన్స్ డేకి సంబంధించినవి, ఆడవాళ్ళకి ఏ విధంగా ఎటువంటి రక్షణలో ఏ విధంగా ఎటువంటి చట్టాలు వచ్చాయి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేశారు ఇప్పటి వరకు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు ఆడవాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏవేవి కార్యక్రమాలు అన్నీ ముందుకు తీసుకొస్తున్నారు అనేది లోపల మీటింగ్లో చర్చల్లో జరుగుతుందండి. చూసాం అంటే ఏవైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో డ్వాక్రా మహిళలకు కానీ లేకపోతే మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామో, అలాగే మహిళలకు అంటే రాత్రి సమయంలో వచ్చేవాళ్ళకి మేమంటూ రక్షణ ఉన్నామని చెప్పి పోలీసు వారు కూడా మహిళా రక్షకు పెట్టారు. ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? అది చాలా ఆనందంగా ఉందండి. ఒకప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఉమెన్కి రక్షణ ఉండేది కాదు. బయటికి వెళ్ళినా సరే మన ఇంట్లో వాళ్ళు వచ్చినా వాళ్ళకి రిస్క్ అనేది మన లేడీకి రిస్క్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఎమర్జెన్సీగా కావాలి అంటే వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్ వస్తుంది. ఇది చాలా ఉమెన్కి చాలా ప్రొటెక్షన్. ప్రభుత్వం తరపున కూడా ఇది ఒక భరోసా అండి. ఎందుకంటే చాలా ఇంప్లిమెంటేషన్ కార్యక్రమంలో ముందుగా ఈ రక్షణ అనే మహిళా రక్షణ అనే వెహికల్ పెట్టడం చాలా ఆనందకరమైన విషయం అండి. మేడం చెప్పండి, ఇవాళ ఉమెన్స్ చేసుకుని ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. లాస్ట్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంది, మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రధాన ప్రాధాన్యతను మహిళలకు ఇస్తున్నారు. సో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. హ్యాపీ ఉమెన్స్ డే. మేడం చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ హ్యాపీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక
అందరూ కలిసి చేసుకుంటున్న ఫస్ట్ ఉమెన్స్ డే అండి. దీనికి నాయకులు అందరూ వచ్చి మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి అందరూ ఇక్కడికి వచ్చి మాకు ఉమెన్స్ డే ఎంత బాగా విషెస్ చేసి మమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు నాయకులందరికీ ముందు ధన్యవాదాలండి. అలాగే ఎంపీ సార్కి, నానాజీ గారికి, సుధీర్ గారికి, ఇంకా ఎంతమంది ఉన్నారు పెద్దోళ్ళందరికీ ధన్యవాదాలండి. మేడం చెప్పండి, ఈరోజు మహిళా దినోత్సవం ఎంతో పండగ వాతావరణం చేసుకుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు నాగలక్ష్మి, 30వ వార్డు ఇన్ఛార్జు జనసేన పార్టీ. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారీ ఎత్తులో ఇక్కడ రాగిరెడ్డి కళాక్షేత్రంలో చాలా మంది కూటమి ప్రభుత్వంతో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ కూడా. ఇప్పటి వరకు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక ఎత్తు అయితే ఈరోజు జరిగేది చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అందరికీ కూడా. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఆనందం అంతా. మనకు ఒక గుర్తింపు ఇచ్చారు లేడీస్ కానీ. ఈ సంవత్సరం జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్గా డిప్యూటీ సీఎం అవ్వడం అన్నీ కూడా ఇక్కడ చాలా హ్యాపీ ఉత్సాహంగా ఉన్నది అంతని. అలాగే మాకు రేపు మార్చి 14th జనసేన ఆవిర్భావ దినోత్సవం కూడా. ఈ వారం రోజులు మాకు పండుగ వాతావరణంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసాం అంటే ఏవైతే మార్చి 8వ తేదీ వచ్చిందంటే మహిళా దినోత్సవం, అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మేము పాల్గొంటాము, మేము అందరిలో ఒక్కరే అని చెప్పి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో వచ్చిన నాయకులు అందరి మధ్యలో కూడా ఈరోజు అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అయితే ఎంతో ఘనంగా జరుపుకోవాలని చెప్పుకోవచ్చు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.